చేస్తారు. ఆ క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులందరినీ జైళ్ళలో పెట్టించాలి, వాళ్ళని కేసులు పెట్టించాలి, వాళ్ళు ఇరికించాలి, వాళ్ళు ఇబ్బందులు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు మా నాయకుడు ప్రజా సమస్యలపైన స్పందించాల్సిన నాయకుడు ప్రజా సమస్యలపైన స్పందిస్తూ మా 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 నాయకులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా నాయకునికి ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ ఏ నాయకుడిని అరెస్ట్ చేసినా ఆ నాయకుని ఆ స్టేషన్లకు వెళ్ళడం కానీ, లేక అక్కడ ఉన్నటువంటి సబ్ జైలుకి వెళ్ళడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఓదార్చడం కానీ, ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా అక్కడ తాడేపల్లిలో వాళ్ళతో మాట్లాడే కార్యక్రమంతో పాటు మళ్ళీ జిల్లాలకు నియోజకవర్గాలకు ప్రతిసారి వెళ్తున్నాడు సార్. ఆయన వెళ్ళడం లేదనేది వీళ్ళలాగా తాడేపల్లి హైదరాబాద్ లో కూర్చొని 3 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి 3 సంవత్సరాల వరకు ఇక్కడ అడుగు పెట్టలేదు. 3 సంవత్సరాల తర్వాత కరోనా పోయిన తర్వాత అడప నెలకోసారి 6 నెలలకోసారి వచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి మళ్ళీ వెళ్ళిపోయినారు. బాగా ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు 1 నెల 2 నెలలు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఉండి వీళ్ళ రాజకీయాల కోసం వీళ్ళు పనిచేసినారు తప్ప ఎక్కడ పనిచేసినట్టు సందర్భాలు ఉన్నాయి. అంతో ఇంతో లోకేష్ గారి పాదయాత్ర అడప చేసుకుంటూ పోయి దాన్ని కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద సొట్టు పెట్టి తప్పించుకొని పోయి ఢిల్లీలో కూర్చొని ఆ తర్వాత దాన్ని పూర్తి చేసుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాలు చేసినారు. ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించినారు వాళ్ళు? వాళ్ళకన్నా బ్రహ్మాండమైనటువంటి ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. మీరు నేను అనుకోవడం పక్కన పెడితే ప్రజలు అనుకుంటే ప్రజల సమస్యలు పోరాడతానంటే ఎవరి వరకు చెప్పుకుంటారు. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. శ్రీనివాసరావు గారు అట్లా మీరు ఒక్క నిమిషం, మీకు తెలిసినంత వరకు ఇక్కడ మా నియోజకవర్గంలో మీరు చేసిన కోర్టు సంతకాల సేకరణ గురించి చెప్తున్నారు కరెక్టే అంటారు. ఆ సమస్యలు నిజంగా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్న, సమస్యలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో లేదా అనేది క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత, సమస్య తీర్చేది సమస్యల పైన క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది కదా ఎక్కువగా. 100% ఆ పాత్ర పోషిస్తున్నాడు అంటున్నా. ఎప్పటికప్పుడు ఆయన స్పందిస్తున్నారు కదా. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అధికార పార్టీకి ఒక మెసేజ్ పంపించడమే కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, ఒక్క నిమిషం మీరు కంటిన్యూ శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. అందరూ ప్యానల్ నమస్కారాలు, అలాగే ప్రేమ ప్రజలకు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నమస్తే, చెప్పండి. నమస్కారం సార్. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎలక్షన్లో మనం చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు కానీ, అలాగే నేను చూసుకుంటే 77 డివిజన్లు చిన్న మినీ కలెక్టర్ ఆఫీసులో ఓపెన్ చేసి అధినేత పవన్ కళ్యాణ్ గారు మంచి పేరు తీసుకుని తెచ్చుకున్నారు. ఎందుకంటే పంచాయతీ రాజుని డెవలప్ చేసింది ఘనత ఎక్కడా లేదు. గతంలో ఇప్పుడు కూడా 20 సంవత్సరాల బట్టి ఎవరు కూడా ప్రమోషన్స్ కూడా రాలేదు. ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆనందం చూస్తే మనం మీరు చూసి ఉంటారు. ప్రమోషన్లు ఈ రోజు వాళ్ళందరికీ ఇచ్చారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు పెంచడం కానీ, వాళ్ళలో ఉన్న కష్టాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారు చూస్తారు సార్. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు ఇచ్చామో అన్ని కూడా చేశారు. ఈ రైతుల కోసం చెప్తున్నారు సార్. వినిపిస్తుంది, చెప్పండి. రైతుల కోసం చెప్తున్నారు. రైతుల కోసం రాజధాని భూములు ఇస్తే రైతుల్ని రోడ్లు అంటే ఎండబెట్టి కనీసం ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ చూసారు ఆ రోజు. ఈ రోజు కూడా రైతుల కోసం మీకు చెప్తున్నారు కదా. రైతులు ధాన్యం ఈ రోజు కూడా 5 కేజీలు తీసుకుంటే ఎక్కడ కూడా అడిగే డాక్టర్లు ఎక్కడ ఉన్నాయి సార్? మీ చీవురుపల్లి నియోజకవర్గంలో మొన్న మేము వెళ్ళి మిడిల్కి వెళ్ళి అడిగాం. మరి వైసీపీ నాయకులు ఎక్కడ అడుగుతున్నారు అంటే దందా అది కూడా రైస్ మిల్లుల్లో కూడా కుమ్మక్కైపోయి ఈ రోజు ఏ రైతు కాడ బస్తాకి 5 కేజీలు తీసుకుని జరుగుతుంది. గత ప్రభుత్వం 10 కేజీలు తీసుకుంది. అప్పుడు ధాన్యం డబ్బులు వేయడానికి చాలా రోజులు పెట్టేది. ఈ రోజు 24 గంటల్లో డబ్బులు పడడం జరుగుతుంది. ఆ రైస్ మిల్లు బకాయిలో 16,000 కోట్ల రూపాయలు ఉంటే అది కూడా చంద్రబాబు నాయుడు వేయడం జరిగింది. ఉన్న బకాయిలు కూడా వేయడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. ఈ రోజు కోటి సంతకాలనే ప్రజల్లోకి వెళ్తే ఎవరు కూడా నమ్మరు సార్. ఎందుకంటే మనం ఏదైనా న్యాయం చేస్తే దానికి అలాగే మకరమైన కేసులో తిరుపతిలో పడ్డ